అండి. గుడ్ మార్నింగ్. టీఆర్ కాఫీ తాగేసిరా అందరూ? ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఈరోజు? బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? నేనేం చేశాను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మెనూ చూపిస్తున్నాను, చూసేయండి. అబ్బా, ఈ కొత్త బియ్యం వండాలంటే నాకైతే యాస్ట్ వస్తుంది. కొంచెం కొంచెం ఆగితే ఇంకా అది మెత్తగా అయిపోతుంది అన్నము. ఈ బీట్రూట్లు తెచ్చి ఎక్కువ తక్కువ నెలకు దగ్గర వస్తున్నట్టుంది. 15-20 రోజుల దాకా అయింది. ఇంకా మా ఆయన అయితే తిట్లు తిడుతుండనమాట. కూరగాయలు పెట్టుకుని ఇంకదే ఇంకదే అని అంటూ ఉంటామని. మొత్తానికి ఈరోజు కట్ చేసి కర్రీ వండిన. ఎప్పుడు స్వీట్ చేసేదాన్ని కదా, ఈరోజు అయితే కర్రీ వండిన. కానీ ఈ బీట్రూట్ హెల్త్కి ఎంత మంచిది కదండి. అది చూస్తుంటే కూడా ఇట్లా కలర్ఫుల్గా ఎంత బాగుంటుంది కదా, క్యారెట్ బీట్రూట్. ఇంకా దీనిపైన కొత్తిమీర కరివేపాకు వేస్తే ఇంకా ఆ 3-4 కలర్లు కలిపి సూపర్గా అనిపిస్తుంది. కలర్ఫుల్గా అన్నం కూడా కలుపుకుంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది. కొంతమంది బగారన్నం చేసినప్పుడు, కలర్ అన్నం చేసినప్పుడు ఈ బీట్రూట్ కలర్ కోసం అని వేస్తారు. నేను రీసెంట్గానే చూసిన. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళో నాకు అంత ఐడియా లేదు, కానీ వేస్తే చూసిన నేను. కానీ అది స్వీట్గా నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. ఈ బీట్రూట్ కర్రీ కూడా పెళ్ళైనాక మా అత్తమ్మ వండుతూనే తెలిసింది బీట్రూట్ కూడా కర్రీ వండుతారని. పచ్చి తింటారనే తెలుసు అంతకుముందు. ఇంకా టమాటా పచ్చడి అయితే చేశాను ఈరోజు దోశలోకి. మొత్తానికి చూడండి, కొత్తిమీర వేయగానే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ. ఈ కర్రీ అయితే మా పాపకి ఇష్టము. రెగ్యులర్ కాదు, రేర్. ఇష్టపడతా ఉంటుంది, అప్పుడప్పుడు చేయమంటుంది. అందుకే ఈరోజు అయితే కర్రీ చేసిన. మా పాపకు నచ్చుతుంది, మా ఆయనతో తిట్లు తప్పుతాయని చెప్పి చేసేసిన. ఇంకా వీళ్ళకైతే బాక్స్ పెట్టేసా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మెనూ ఇది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.